ఇంతకు ముందు పార్ట్లో మనం టైం గురించి మాట్లాడుకున్నాం కదా, దాని కంటిన్యూయేషన్ ఇది. అతను ఆఫీస్కి లేట్గా వెళ్తాడు కదా పర్సన్, వాళ్ళ బాస్ తోటి ఏదో ఒక తిట్లు తిన్నాడు అనుకోండి. తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి లేట్గా. 9 o'clock స్టార్ట్ చేయాల్సిన వర్క్ 9:30కో 9:40కో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెన్షన్లో వర్క్ కూడా కరెక్ట్గా అవ్వదు. ఏదో ఒకటి చేస్తూ చేస్తూ ఆ టెన్షన్కి తప్పులు అయిపోతాయి. అట్లా ఇంకొక టెన్షన్, ఇంకొకటి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలే, కడుపులో తిప్పుతూ ఉంటుంది, అదొక టెన్షన్, హెడేక్ స్టార్ట్ అయిపోతుంది. ఈవినింగ్ వరకు టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఈవినింగ్ వరకు టెన్షన్ భరిస్తూనే ఉంటాడు. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏమైపోతుంది, రోజంతా డిస్టర్బ్ అయిపోతుంది. మొత్తం అంతా అస్సలు పీసే ఉండదు, టెన్షన్లోనే రోజు గడిచిపోతుంది. ఇంటికి వచ్చి కూర్చుంటారు, అమ్మ ఈరోజు ఎట్లా గడిచిందిరా దేవుడా అనుకుంటారు కదా. ఇంత టెన్షన్ అవసరమా? ఇంకొకటి, మంచిగా సేఫ్ వెళ్ళొచ్చిరు కాబట్టి సరిపోయింది. అదే మీరు లేట్ అయిపోతుందనే హడావిడిలో బైక్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళిండ్రు అనుకోండి, లేట్ అవ్వద్దనేసి ఫాస్ట్గా డ్రైవ్ చేసిరు అనుకోండి, యాక్సిడెంట్ అయిపోతుంది. అది ఇంకా పెద్ద ప్రాబ్లం. ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, క్షణం ఆలోచించండి అనే వీడియోలో యాక్సిడెంట్స్ గురించి, బైక్ యాక్సిడెంట్స్ గురించి, రోడ్డు మీద శ్రద్ధగా వెళ్ళండి, మీ పేరెంట్స్ని మీ దృష్టిలో ఉంచుకొని వెళ్ళండి అనేసి. ఈ టైం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. టైంకి చేరుకోవాలనే టెన్షన్లో ఎట్లా వెళ్తారో రోడ్డు మీద తెలియదు, అట్లా కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళాల్సిన దానికంటే ముందు ఒక 1/2 hour రెడీ అయ్యి కూర్చోండి ప్రశాంతంగా. వెళ్ళాల్సిన టైంకి వెళ్ళండి. 9కి వెళ్ళాలనుకు, నేను ఇక్కడ నుంచి 8:30కి వెళ్తా, 9కి అక్కడ రీచ్ అయిపోతా అనుకునే బదులు మీరు ఇంకో 10 నిమిషాల ముందు బయలుదేరండి. ట్రాఫిక్ ఉన్నా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అయినా 9కి చేరుకునేలాగా పోనీ ఇంకో 10 నిమిషాలు ముందే చేరుకుంటారు. దానివల్ల వచ్చే నష్టం ఏముంటుంది? హ్యాపీగా మెల్లగా వెళ్తారు కదా, పీస్ మైండ్ తోటి వెళ్తారు కదా, టెన్షన్స్ ఉండవు కదా, సేఫ్గా చేరుకుంటారు కదా. అదే ఈ మధ్యలో యాక్సిడెంట్స్ అయినాయి అనుకోండి, టెన్షన్స్లో వెళ్తే మీ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, మీరెంత సఫర్ అవుతారు. ఆ డే అంతా మీకు కన్ఫ్యూజన్ డే, టెన్షన్ తోటే గడిచిపోతుంది కదా. కాబట్టి మీరు టైంకి లేచి ముందు వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు లేచి ముందు వెళ్ళిండ్రు అనుకోండి, అది ఆ రోజు ఎట్లుంటుందో ఒకసారి తెలుసుకోండి. మంచిగా ఇప్పుడు 6కి పెట్టుకో, అలారంకి 6కే లేచారనుకోండి, మంచిగా ఫ్రెష్ మెల్లిగా కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వాకింగ్ ఎక్సర్సైజ్ ఒక 1/2 hour. తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి మీ మమ్మీ చేసిన టిఫిన్ మెల్లగా ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ న్యూస్ చూసుకుంటూ తినొచ్చు ఒక 1/2 hour. తర్వాత మెల్లగా ఇంట్లో నుంచి బయలుదేరవచ్చు కదా. బయలుదేరిన తర్వాత రోడ్డు మీద కూడా ఏ టెన్షన్ ఉండదు, సాఫీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ముందే వెళ్ళిపోయింది అనుకోండి, పీస్గా ఉంటుంది. వెళ్ళిన తర్వాత 9కి స్టార్ట్ చేయాల్సిన వర్క్ మంచిగా 9కి స్టార్ట్ చేస్తారు. మైండ్లో ఏ టెన్షన్ ఉండదు కాబట్టి ఏ తప్పులు పోవు, ప్రశాంతంగా వర్క్ చేసుకుంటారు. సాయంత్రం ఇంటికి ప్రశాంతంగా వచ్చి కూర్చుంటారు. ఆ ప్రశాంతంగా ఉన్న రోజుని, ఆ టెన్షన్గా ఉన్న రోజుని మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏది బెటరో. కాబట్టి టైం మెయింటైన్ చేయండి, టైంకి వెళ్ళండి. మనకు అందుకే స్కూల్లో టైంకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టైం మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. 8 o'clock రాకపోతే గుంజీలు తీయు, సిటప్స్ చేయమని అట్లా పనిష్మెంట్ ఎందుకు ఇస్తారంటే, మనకి టైం అలవాటు కావడం కోసమే చిన్నప్పటి నుంచి స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం టైం మెయింటైన్ చేయాలి. టైం మెయింటైన్ చేస్తే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.